లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రష్యా లోపల దాడి చేయడానికి యుఎస్ నాటో ఆయుధాలు వాడితే అది నేరుగా రష్యాతో యుద్ధం చేసినట్లేనని గతంలోనే పుతిన్ అన్నారు. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని, అవసరమైతే అణ్వాయుధ ప్రయోగానికి కూడా వెనకాడబోమంటూ హెచ్చరించారు. అయితే పాశ్చాత్య దేశాలు ఇచ్చిన ఆయుధాలతో రష్యా లోపల దాడి చేసే అనుమతి ఉక్రెయిన్కు ఉండాలని ఇటీవల యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ వంటి యుఎస్ మిత్ర దేశాలు కూడా అన్నాయి. ఈ ఒత్తిడితో పాటు బైడెన్ తన ముద్రను కూడా చూపించాలనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఒక విధంగా మొదటి నుండి ఉక్రెయిన్కు అందిస్తున్న సహాయంతో పోలిస్తే ఇది సంచలనమైన స్టెప్ అనే చెప్పాలి. ఉక్రెయిన్ వివాదం మొదలైనప్పటి నుండి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. పాశ్చాత్య దేశాలన్నీ కలిసి రష్యాను ఒంటరి చేసినప్పటికీ తన అణు బెదిరింపులను పెంచుతూనే ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా అణుయుద్ధం పొంచి ఉందని పుతిన్ హెచ్చరించారు. ఆ మధ్య ఉక్రెయిన్కు అండగా నాటో దళాలను మోహరించాలని పశ్చిమ దేశాలు చర్చించిన సందర్భంలో ఉక్రెయిన్ సమీపంలో న్యూక్లియర్ డ్రిల్స్కు పుతిన్ ఆదేశాలిచ్చారు. అలాగే సెప్టెంబర్ 12న పుతిన్ మాట్లాడుతూ రష్యాలో దాడికి అమెరికా లాంగ్ రేంజ్ మిసైల్స్లను అనుమతిస్తే ఉక్రెయిన్ యుద్ధంలో నాటో దేశాలు, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ దేశాల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు పరిగణిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ చివరిలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. అందుకే ఇప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణయం ఆందోళనను పెంచింది. అసలు అమెరికా, దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్కు ఎలాంటి సహాయం చేశాయో ఒకసారి చూద్దాం. 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అమెరికా కాంగ్రెస్ 5 బిల్లుల ద్వారా ఉక్రెయిన్కు భారీగా సహాయం చేసింది. ఈ బిల్లుల కింద మొత్తం బడ్జెట్ $175 బిలియన్ ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇక నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో, యూరోపియన్ యూనియన్లోని చాలా సభ్య దేశాలతో సహా డజన్ల కొద్దీ ఇతర దేశాలు కూడా ఉక్రెయిన్కు భారీ సహాయ ప్యాకేజీలను అందిస్తున్నాయి. అయితే మొత్తం $175 బిలియన్లలో కేవలం $106 బిలియన్ మాత్రమే ఉక్రెయిన్ ప్రభుత్వానికి నేరుగా సహాయం అందుతుంది. మిగిలిన భాగం ఉక్రెయిన్లో యుద్ధానికి సంబంధించిన అమెరికా కార్యకలాపాల కోసం వెళుతుంది. ఇందులో ఇంకొంత భాగం ఆ ప్రాంతంలోని ఇతర ప్రభావిత దేశాలకు కూడా మళ్లుతుంది. ఏది ఏమైనా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీలో ఒకటైన రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ను రక్షించడానికి అవసరమైన ఆయుధ వ్యవస్థలు, ట్రైనింగ్, నిఘాను అందించడానికి అమెరికా కీలక సహాయం చేసింది. అలాగే మిగతా పాశ్చాత్య మిత్ర దేశాలు అందించిన సైనిక సహాయం కూడా రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ ఎదురుదాడిలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇంతగా ఉక్రెయిన్కు సహాయం చేయడానికి కారణం అమెరికా, దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్పై రష్యా దండయాత్రను నాటో సరిహద్దుల్లో చట్టవిరుద్ధమైన దురాక్రమణ చర్యగా పరిగణిస్తున్నారు. ఇందులో రష్యా విజయం సాధిస్తే మిలియన్ల మంది ఉక్రెయినియన్లు లొంగిపోయినట్లే కాక ఉక్రెయిన్కు సహాయం చేస్తున్న అమెరికా, నాటో, యూరప్ దేశాలు కూడా ఓడిపోయినట్లే లెక్క. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ సోవియట్ భావాజాలానికి పునరుజ్జీవనం అనే చెప్పాలి. ఇతర పాశ్చాత్య ప్రత్యర్థి శక్తులైన ఉత్తర కొరియా, ముఖ్యంగా చైనా దూకుడును ఆహ్వానించడమే అవుతుంది. అందుకే ఉక్రెయిన్కు సహాయం చేయడం అమెరికా, దాని మిత్ర దేశాలకు అనివార్యంగా మారింది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ని డీల్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. అందుకే పుతిన్ బెదిరింపులకు తలొగ్గక తప్పలేదు. కొన్ని బలమైన ఆయుధాలను వాడడంలో ఉక్రెయిన్కు అనుమతి ఇవ్వలేదు. అయితే ఇలాంటి ఆంక్షలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు ఉక్రెయిన్కు మద్దతు ఇస్తున్న ఇంకొన్ని దేశాలు కూడా వ్యతిరేకిస్తూ వచ్చాయి. అమెరికా అందించిన ఆయుధాలను ఉక్రెయిన్ స్వేచ్ఛగా వాడడానికి ఒప్పుకోవాలని బైడెన్పై ఒత్తిడి తెచ్చాయి. అయితే నాటో మిత్ర దేశాలు నేరుగా రష్యాతో శత్రుత్వంలోకి వెళ్లడానికి భయపడిన మాట వాస్తవం. అందుకే అమెరికాపై తెచ్చే ఒత్తిడి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాయి. అణుయుద్ధం ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ అడుగులు వేశాయి. అయితే యుద్ధం పెరుగుతున్న కొద్దీ ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకులు, ఆధునిక యుద్ధ విమానాలు వంటివి ఇవ్వడానికి ముందుకొచ్చాయి. 2023లో ఉక్రెయిన్కు యుఎస్ నిర్మిత F-16లను ఇవ్వడానికి యూరోపియన్ మిత్ర దేశాలకు అమెరికా అనుమతి ఇచ్చింది. ఈ అధునాతన ఆయుధాలు జూలై చివర్లో
ఉక్రెయిన్కు తరలించారు. బెల్జియం, డెన్మార్క్, నెదర్లాండ్స్, నార్వేలు సంయుక్తంగా ఉక్రెయిన్కు సహాయం చేశాయి. అలాగే 2.5 సంవత్సరాలకు పైగా జరుగుతున్న ఈ యుద్ధంలో జో బైడెన్ ఉక్రెయిన్కు అబ్రమ్స్ యుద్ధ ట్యాంకులు, విమాన విధ్వంసక క్షిపణులు, ఫిరంగీ షెల్లు, క్లస్టర్ ఆయుధాల వంటి అనేక లాంగ్ రేంజ్ రక్షణ సామర్థ్యాలను అందించింది. అలాగే రక్షణ నౌకలు, అధునాతన నిఘా, రాడార్ వ్యవస్థలను కూడా ఇచ్చింది. ఇక 2024 ప్రారంభంలో బైడెన్ ఉక్రెయిన్కు భారీగా లాంగ్ రేంజ్ మిసైళ్లను అందించడం మొదలుపెట్టింది. ఇవే ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్. ఇది దాదాపు 190 మైళ్లు అంటే దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు. అయితే ఈ క్షిపణులను ఇచ్చినప్పటికీ రష్యా లోపల ఈ ఆయుధాలను ఉపయోగించకుండా ఉక్రెయిన్ను పరిమితి విధించింది. అలా చేస్తే యుద్ధం తీవ్రమవుతుందని అమెరికాకు స్పష్టంగా తెలుసు కాబట్టే అలా చేసింది. ఈ మధ్య కాలంలో కొన్ని షరతులను సడలిస్తూ వచ్చింది. అందులో భాగంగా సెప్టెంబర్లో ఉక్రెయిన్కు జాయింట్ స్టాండ్ ఆఫ్ వెపన్స్ కూడా అందజేస్తామని బైడెన్ చెప్పారు. కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఉక్రెయిన్కు పెద్ద మొత్తంలో ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, పోలాండ్ నేతృత్వంలో గత 2 ఏళ్లలో 30 దేశాలు ఉక్రెయిన్కు ప్రధాన ఆయుధాలను అందించాయి. ఒకవేళ కూర్స్క్ వరకే పరిమితమైతే అది రష్యా రిటాలియేషన్ తో ఆగుతుందా? ఒకవేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక్క అడుగు ముందుకెళ్లినా, లేదంటే బైడెన్ తన అధికారంలో చివరి రోజులు చరిత్రలో మిగిలిపోవాలని ఇంకా ఏదైనా దుడుకు నిర్ణయం తీసుకున్నా అది ప్రపంచ యుద్ధాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. అందులోనూ ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులలో 2 సుదీర్ఘ యుద్ధాలు 3వ ప్రపంచ యుద్ధానికి ఏమాత్రం తగ్గని ప్రభావం చూపిస్తున్నాయి. ఇక నాటో దేశాలపై రష్యా విరుచుకుపడడం మొదలైతే అనుమానిస్తున్న వరల్డ్ వార్ మొదలైనట్లే. మరి బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.